RTI Live News. Ask for right. RTI Live News की स्वागतम. శాంతిపురం మండలం సొగడబల గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ మైనారిటీ నేత సర్దార్ బాషా మృతి ఎంతగానో కలచివేసిందని ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం టీడీపీ సీనియర్ మైనారిటీ నేత సర్దార్ బాషా పింఛన్ తీసేశారని ఆవేదనతో మృతి చెందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సర్దార్ బాషాకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్దార్ బాషా మృతి తనను ఎంతగానో కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. సర్దార్ బాషా మృతికి స్థానిక వైసీపీ నాయకులే కారణమని ఆరోపించారు. అనారోగ్యంతో బాధపడుతున్న సర్దార్ బాషా ఇంట్లో ఉండి విశ్రాంతి తీసుకుంటున్నారు. చిత్తూరు ఎమ్మెల్సీ భరత్ సతీమణి దుర్గమ్మ ఇటీవలే చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా సర్దార్ బాషా ఇంటికి వచ్చారన్నారు. ఇక సర్దార్ బాషా కుటుంబీకులు ఎమ్మెల్సీ భరత్ సతీమణి ఇచ్చిన చీరను తిరస్కరించారని సర్దార్ బాషా పింఛన్ ఆపివేయడం దారుణమన్నారు. నాకు 2 రోజుల నుంచి చెప్తానే ఉన్నాడు పింఛన్ ఏం చేస్తారో ఏమో ఇక్కడ అనేసి. సరే ఏమవుతుందో చూద్దామండి. మా నాయన పేరు చెప్పిండారు ఇది పింఛన్ హోల్డ్ ఇల్లు లేదు అని చెప్పేసి. మా నాయన బండి ఫుల్ ఫాస్ట్ లో పోయి ఇదే మా ఊరు పిల్లోడు నాగేంద్ర అనేసి పిల్లోడు ఏమన్నా ఇంత ఫాస్ట్ గా పోతా ఉండమంటే నా పింఛన్ నిలిపేసినారంట, పోయి మాట్లాడాలా నువ్వు రమ్మని అడిగినాడు. లేదన్నా నేను వస్తాను మీరు పదండి అన్నారు. ఆడిపోయినారు, రెచ్చిగొట్టినారు మా నాయన్ని. తిరిగింది మా నాయనకి కారణం అయినారు. అప్పుడు మీరే న్యాయం చేయాలా, లేదంటే నేను రెస్పాన్స్ చేస్తా. అయ్యయ్యా అసలు అంత మాటలేంటి, మనం ఫైట్ చేయాలి కానీ మనం వాళ్ళు వదిలిపెట్టకూడదు కానీ మనం ఎందుకు. మా నాయనకి రెచ్చి మా నాయన అడిగినప్పుడు పింఛన్ లేదు. మా నాయన తెచ్చినంటే పింఛన్ ఎట్లా ఇస్తారు? అది అంబులెన్స్ లో బాడీ దించలేదు, ఏదో పట్టి అప్పుడు ఇచ్చిండారు. ముందుగా ఇచ్చిండే మా నాయన ప్రాణం మిగిలింది కదా. ఇప్పుడు మా నాయన న్యాయం జరగాల. మీరేమన్నా కాదు చనిపోయిన తర్వాత ముందే అడిగి ముందే ప్రాణాలతో ఉన్నప్పుడు అడిగితే ఇవ్వలేదు. ప్రాణాలతో ఉంటే నీకు పింఛన్ రాలేదనేసి మా నాయనకి రెచ్చగొట్టి బీపీ పెరిగి టెన్షన్ పెట్టి ఆయనకి చావు కారణం అయినారు వాళ్ళు. తెచ్చి ఇంటికి వచ్చినాక ఎట్లా చెప్పించింది, అప్పుడు ఎట్లా శాంక్షన్ అయిపోయా పింఛను? ఇక్కడ పంచాయతీ ఆఫీస్ నుంచి అంబులెన్స్ లో అక్కడే అంతా ఎవరు లేదు టెన్షన్ పడకు. సచివాలయం పోయినాడు 4 గంటలుగా. సచివాలయం పోయి ఆడ ఎవరు పొడినారు, ఆడ శంకొండ పొడిన ఎవరు మనకు చూడలేదు. మనం సచివాలయం దగ్గర నాకు ఫోన్ చేసి మీ నాన్న సర్దార్ సాబ్ కొడుకు ఎంపాటి. అవును సార్ మీరు ఎవరు అంటే మీ నాయన సచివాలయం దగ్గరకు వచ్చా ఏదో సీరియస్ అనేసి అంబులెన్స్ లో మాట్లాడి పంపించినాము. 6 కిలోమీటర్ సార్ మా ఊరు. వాళ్ళు చీరలు ఇచ్చినారు సార్, ఇంటికాడికి వచ్చి చీరలు ఇచ్చినారు. మా పాప తీసుకోలేదు. ఫోటో పట్టకపోతే ఫోటోను వద్దు చీర వద్దు అనేసి పంపించేసినారు. తర్వాత వాళ్ళు చీర తీసుకోలేదని చెప్పేసి మా నాయనకి పింఛను లేదని చెప్పి మా నాయనకి రెచ్చిగొట్టి బీపీ టెన్షన్ ఎక్కువైపోయి అక్కడే ప్రాణాలు వదిలేస్తారు. సచివాలయం దగ్గర ప్రాణాలు వదిలేస్తారు. తర్వాత అంబులెన్స్లో వాళ్ళే పంపించి ఈ మాదిరిగా ఉంది అని చెప్పి పంపిస్తారు. మా నాయన అడిగినప్పుడు పింఛన్ ఇచ్చింటే మా నాయన బతికేవాడు. చచ్చిపోయినాక మళ్ళా తీసుకువచ్చి సంతకం పెట్టి తర్వాత పింఛన్ ఇచ్చినారు. వేలి ముద్ర పెట్టి ఇచ్చినారు. అంబులెన్స్లో బాడీ దించక ముందునే హడావిడిగా వచ్చి వేలి ముద్ర పెట్టి అప్పుడు ఇచ్చినారు. అదే మా నాన్న అడిగినప్పుడు ఇచ్చింటే మా నాయన బతికేవాడు. నాకు న్యాయం చేయాలి. నాకు అమౌంట్ నా దగ్గర తర్వాత ఇచ్చిన సార్. ఇంతే సార్, మాకు న్యాయం చేయాలని. అందరికీ నమస్కారం. ఈరోజు నిజంగా చాలా బాధాకరమైన అంశం. మా తెలుగుదేశం పార్టీ సీనియర్ మైనారిటీ నాయకులు సర్దార్ సాబ్ గారు, సర్దార్ సాబ్ గారు సోగడబల పంచాయతీ మాజీ వాటర్ షెడ్ వైస్ చైర్మన్, అలాగే మండల మైనారిటీ కార్యదర్శిగా కూడా ఉన్నారు. సుదీర్ఘంగా తెలుగుదేశం పార్టీకి ఎంతో సేవలు అందిస్తూ ఉన్నారు. అయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసేటటువంటి వికృత కార్యక్రమాలు మనం అంతా చూస్తూ ఉన్నాం ఈ 4.5 సంవత్సరాల్లో. దాంట్లో భాగంగానే ఈరోజు ఆయన చావుకి వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ గ్రామంలో కారణమయ్యారు.
ఆయన వయసులో పెద్దవారు, అనారోగ్యంగా ఉన్నారు. ఈ మధ్య హాస్పిటల్ నుంచి కూడా వచ్చి ఇక్కడే ఇంట్లోనే ఉన్నారు. అయితే గౌరవ ఎమ్మెల్సీ భరత్ గారి సతీమణి దుర్గా గారు చీరలు పంచే కార్యక్రమం కోసం వాళ్ళ ఇంటికి రావటం జరిగింది. వాళ్ళు ఇంట్లో కుటుంబ సభ్యులు మేము తీసుకోము, మాకు వద్దు అని చెప్పనేసి గౌరవంగానే చెప్పి పంపించడం జరిగింది. మాకు ఫోటో కూడా తీయద్దమ్మా అని చెప్పనేసి వాళ్ళకి చెప్పి పంపించడం జరిగింది. చీర తీసుకోలేదు అనే కారణంతో సర్దార్ బాయ్ గారి పెన్షన్ అనేది ఆపేయటం జరిగింది. అందరికీ గ్రామంలో మిగతా వాళ్ళందరికీ ఇస్తూ వాలంటీర్ గాయత్రి గారు సర్దార్ బాయ్ పెన్షన్ ఆపేయటం జరిగింది. దానికి సంబంధించి సమాచారం అడుగుదామని సచివాలయంకి వెళ్ళటం, అక్కడ వాళ్ళందరూ ఆయనతో గొడవ పడటం, ఆ గొడవలో ఆ ఆవేశంలో ఆయనకి బీపీ ఎక్కువై హార్ట్ స్ట్రోక్కి గురై అక్కడే మరణించడం జరిగింది. అప్పటికప్పుడు ఎవ్వరికి కుటుంబ సభ్యులు కూడా సమాచారం ఇవ్వకుండా ముందు అంబులెన్స్ పిలిపించి హాస్పిటల్కి పంపించారు. పిఎస్ హాస్పిటల్కి చేరే సమయానికే ఆయన చనిపోయి ఉన్నారని చెప్పనేసి హాస్పిటల్ వాళ్ళు కూడా సిబ్బంది కూడా చెప్పడం జరిగింది. సో రమారమి 6 గంటల ప్రాంతంలో ఆయన చనిపోతే అంటే ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారంటే ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, ఈ సచివాలయ ఉద్యోగులు కానీ కనీసం మానవత్వం అనేది లేకుండా కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పే విధంగా మానవత్వాన్ని మరిచి మరీ ప్రవర్తిస్తున్నారు. చనిపోయి ఇంటికి వచ్చిన సర్దార్ బాయ్ వేలిముద్రలు బాడీకి సంబంధించి డెడ్ బాడీకి సంబంధించినటువంటి వేలిముద్ర వేసి అప్పటికప్పుడు హడావుడిగా అంబులెన్స్లో ఉండంగానే వేలిముద్ర వేసి పెన్షన్ ఇచ్చామని చెప్పనేసి డబ్బులు కుటుంబ సభ్యులకి హడావుడిగా ఇవ్వటం జరిగింది. దీని మీద 100% చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక ఎంఆర్ఓ గారిని, అలాగే ఆర్డీఓ గారిని, కలెక్టర్ గారిని కూడా డిమాండ్ చేస్తున్నాం. నిజంగా మధ్యాహ్నం పూట గనక ప్రశాంతంగా మాట్లాడి ఆయన పెన్షన్ ఎలిజిబిలిటీ ప్రకారం ఆయనకున్న పెన్షన్ ఆయనకి ఇచ్చి పంపించుంటే ఒక నిండు ప్రాణాన్ని కాపాడిన వాళ్ళు అయి ఉండేవాళ్ళు. ఆయన్ని రెచ్చగొట్టి లేనిపోని మాటలు మాట్లాడి సచివాలయంలో నీకివ్వం, మీరు చీరలు తీసుకోలేదు, మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు అని చెప్పనేసి అనవసరంగా మాట్లాడి ఆయన్ని రెచ్చగొట్టి ఆయన చనిపోయేదానికి కారకులైన ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకుల మీద, అలాగే సచివాలయ సిబ్బంది మీద, పెన్షన్ ఆపినటువంటి వాలంటీర్ మీద, అందరి మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. చర్యలు తీసుకోకపోతే మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం. తెలుగుదేశం పార్టీ తరఫున కూడా అందరినీ కూడా అడ్డుకోవటం కానీ చట్టపరమైన చర్యలు తీసుకునేంత వరకు కూడా మా పోరాటం చేస్తాం. ఆ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు కూడా అండగా ఉండి ఫైట్ చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఇంతకన్నా దారుణమైన మనస్తత్వం నాకు తెలిసి రాక్షసులు కూడా ఆలోచించరు. ఒక వ్యక్తి చనిపోయటానికి కారణమయ్యారు, చనిపోయిన తర్వాత డెడ్ బాడీ చేత ఫింగర్ ప్రింట్ వేయించుకొని పెన్షన్ ఇచ్చామని చెప్పనేసి ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఎంఆర్ఓ గారు విచారణ చేపట్టాలి. పెన్షన్ ఏ టైంకి ఆయన చనిపోయారు, ఏ టైంకి పెన్షన్ ఇచ్చారు, చనిపోయిన డెడ్ బాడీకి ఫింగర్ ప్రింట్ వేయించుకొని పెన్షన్ ఎలా ఇస్తారు, ఇవన్నిటి మీద కూడా విచారణ చెప్పి వాళ్ళందరి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. సర్దార్ బాయ్ కుటుంబానికి ఆర్థికంగా కూడా అన్ని విధాలుగా ఆదుకోవాలి, ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పనేసి కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ తరఫున అందరం ఆ కుటుంబానికి అండగా ఉంటామని కూడా తెలియజేస్తా ఉన్నాం.